కరివేపాకు అన్నం చేస్తున్నానండి. దానికోసం పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయతో చేస్తాను. అది కొద్దిగా వేసుకోవాలి, అంతే, ఎక్కువ కాదు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా బాగా వేపుకోవాలి. ఈ కరివేపాకు రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా నేను చేసినట్టు చేసి చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు రైస్కు కావాల్సినవండి, నేను ఫస్ట్లో పచ్చిమిర్చి వేపుకున్నాను కదా, పచ్చిమిర్చి కరివేపాకు వేపుకున్నాను. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్, దీనికి కావాల్సినది పచ్చిమిర్చి, కరివేపాకు పేస్టు, కొద్దిగా గోడంబి వేస్తున్నాను, కాజు, శనగపప్పు, పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు. ఇప్పుడు ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాము. శనగపప్పు, పల్లీలు, ఇవి కొద్దిగా వేగాలి. ఇలా పచ్చిమిర్చి పేస్టుతో చేసి చూడండి ఒక తూరి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీంట్లో నిమ్మకాయ పిండుతున్నానండి, చింతపండు వేయట్లేదు. కొద్దిగా కరివేపాకు, కాజు, జీడిపప్పు వేసాను, కొద్దిగా టేస్ట్గా ఉంటుందని. ఇప్పుడు ఈ కరివేపాకు ముద్ద వేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకుంటే జస్ట్ అండి ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసాను. ఇంతకుముందే మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేపుకున్నాం కాబట్టి ఎక్కువ వేపే అవసరం ఉండదు. దీని పచ్చివాసన అప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుంటాను. దీంట్లోకి పసుపు వేయకూడదండి, పసుపు వేస్తే దాని టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం అండి, ఇప్పుడు కలుపుతున్నాను. చాలా బాగుంటుందండి, గ్రీన్గా ఉంటుంది. కారంగా గ్రీన్గా ఉంటుంది. మనం కావాలంటే పెరుగు పచ్చడితో చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను నెయ్యి వేయలేదు. పైనుండి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది.
కరేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. నేను పల్లీలు వేసాను, కాజు జీడిపప్పు వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానో అలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.